ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పులుపు కారంతో సూపర్ టేస్టీగా ఉండే పులిహోర గోంగూర నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకొని గోంగూరను ఓవర్ నైట్ అయితే ఆరబెట్టుకున్నానండి నేనైతే. ఫ్రెండ్స్ ఇక్కడ టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే గోంగూర అస్సలు తడిగా ఉండొద్దండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. తీసుకున్న గోంగూర అనేది 1 కప్ అయితే అయిందండి. కొలతలతో చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోంగూర అనేది 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. గోంగూరకున్న కాడలు అనేది తీసివేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అలానే ఫ్రై చేసుకుంటూ కూడా చాలా బాగుంటాయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ ఒక టిప్ అయితే చెప్తున్నా అండి. మనం చేసే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే సాల్ట్ అనేది ఎండలో ఆరబెట్టుకోవాలండి. కనీసం ఒక 1 అవర్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఉప్పులో ఉన్న వాటర్ అనేది తగ్గిపోతాయి. ఫ్రెండ్స్ గోంగూర అనేది కుక్ అయిందండి. ఇలా పప్పు గుత్తుతో మొత్తం మ్యాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. 1/2 కప్పు నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నానండి. 1/2 కప్పు కారం కూడా వేసుకుంటే సరిపోతుందండి. మీరు గోంగూరను కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే పులిహోర కూడా చేసుకోవచ్చండి. దీంతో ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి. రసాన్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అయితే తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం చేసే పచ్చళ్ళు ఏవైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయిందండి. జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీస్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్ అయితే 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. 1 కప్పు గోంగూరకు 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. అలాగే మనం తాలింపు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నుంచి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోవాలండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం స్టోర్ చేసుకునే పచ్చడి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనము పచ్చడి తీసుకునే స్పూన్ అనేది అస్సలు తడిగా ఉండొద్దండి. తడిగా ఉంటే పచ్చడి అనేది బూజొచ్చి త్వరగా పాడైపోతుందండి. టేస్టీ పులిహోర గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.